రేపటి నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ శాసన మండలి సమావేశాల నేపథ్యంపై ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలను కేవలం 4 రోజులకే పరిమితం చేయనున్నారనే వార్తలపై ఆయన స్పందిస్తూ గతంలో బడ్జెట్ సమావేశాలు సరిగ్గా జరగకపోవడం వల్ల రోజుకు 17 లక్షల రూపాయలు చొప్పున కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. కనీసం ఈ వర్షాకాల సమావేశాలను సక్రమంగా నిర్వహించి రైతు, కార్మిక, ఉపాధ్యాయ ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించిన 12వ PRCను వెంటనే అమలు చేయాలని, అలాగే 2011 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు TET నిబంధనల నుంచి మినహాయింపు లేదా సడలింపు ఇచ్చేలా శాసనమండలిలో ప్రత్యేక చర్చ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సభను గందరగోళానికి గురి చేయకుండా ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేసేందుకు కూటమి, వైసీపీ ఎమ్మెల్సీలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ శాసన మండలి సమావేశాలు, శాసనసభ సమావేశాలు కూడా కేవలం 4 రోజులు మాత్రమే జరుపుతారనేది ఈ రోజున వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసంగా ఆ 4 రోజులు జరిగే ఈ సభలనైనా సక్రమంగా జరగాలని చెప్పి ప్రజలకి ప్రజా సమస్యల్ని, రైతుల సమస్యల్ని, కార్మికుల సమస్యల్ని, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల్ని చర్చించే విధంగా, వాళ్ళకి మెరుగైనటువంటి చట్టాలు చేసే విధంగా ఆ డిస్కషన్స్ జరగాలని చెప్పి దాని ప్రకారం మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ మీద ఉన్నటువంటి లోపాలుంటే ఎత్తు చూపాలా, సూచనలు సలహాలు ఇవ్వాలి. ఆ సూచనలు సలహాలని మంత్రి గారు స్వీకరించి తన బడ్జెట్ కి క్రోడీకరించి సమాజానికి ఫ్రూట్ఫుల్ బడ్జెట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ విధమైనటువంటి డిస్కషన్ జరగకుండా సభకి సంబంధం లేని అంశాలు తీసుకొచ్చి, బడ్జెట్ కి సంబంధం లేని అంశాలు తీసుకొచ్చి దెబ్బలాడి కొట్టుకుని సభే జరగలేనటువంటి పరిస్థితి లాస్ట్ బడ్జెట్ లో ఉన్నాయి. ఒక రోజు బడ్జెట్ సమావేశాలు జరగకపోతే 17 లక్షల రూపాయలు ప్రజాధనం వృధా అవుతా ఉంది. అటువంటి వృధా సభలో జరగటం వల్ల ప్రజాధనం వృధా తప్ప ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి